తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే వాయిదాలకు రాకపోతే కేసు కొట్టేస్తారా, అవతల పార్టీ వాయిదాలకు కానీ అటెండ్ అవ్వకపోతే కేసు కొట్టేస్తారా అని. ఆన్సర్ ఈజ్ నో. సివిల్ కేసులు అయితే, అంటే సివిల్ కేసులు కానీ ఫ్యామిలీ కేసులు కానీ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ అలాంటివి ఏమన్నా కేసెస్లో అయితే, సివిల్ కేసెస్లో అయితే అవతల పార్టీ రాకపోతే మీకు ఫైనల్ డిగ్రీ కానీ ఫైనల్ ఆర్డర్ కానీ ఇస్తారనమాట. అంటే మీకు అనుకూలంగా వాళ్ళు రాకపోతే మీకు అనుకూలంగా తీర్పు అనేది వస్తుందన్నమాట. అదే క్రిమినల్ కేసులు అయితే వాళ్ళు కానీ అటెండ్ అవ్వకపోతే వాళ్ళని అరెస్ట్ వారెంట్ అన్న వేస్తారు వాళ్ళకి, లేదు అనుకుంటే వాళ్ళని పిలిపిస్తారనమాట. నోటీసులు అనేది వాళ్ళకి పంపిస్తారు. అప్పటికి వాళ్ళు అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ కేసులో అటెండ్ అవ్వాలి. అలాగే నిందితుడైతే ఒకవేళ వాయిదాలు కానీ అటెండ్ అవ్వకపోతే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ పడుతుంది అనమాట. అరెస్ట్ వారెంట్ పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ బెయిల్ పెట్టుకోవాలి. బెయిల్ కానీ గ్రాంట్ అవ్వకపోతే మళ్ళీ ఏమో అరెస్ట్ చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అరెస్ట్ వారెంట్ ఏమన్నా పడినప్పుడు మీ లాయర్ చేత మీరు మళ్ళీ రీకాల్ పెట్టుకున్నారనుకుంటే మీ లాయర్ చెప్తారనమాట జడ్జి గారికి, ఇతను నెక్స్ట్ టైం నుంచి అటెండ్ అయిపోతారని రెగ్యులర్ కానీ. అప్పటికి జడ్జి గారు కరుణించకపోతే సో అరెస్ట్ వారెంట్ అనేది పడుతుందన్నమాట. ఒకవేళ అరెస్ట్ వారెంట్ పడకుండా ఉండాలి అనుకుంటే మీరు మీ అడ్వకేట్ చేత బిఎన్ఎస్ సెక్షన్ 279 సెక్షన్ ప్రకారం ఆబ్సెంట్ పిటిషన్ మీరు మీ లాయర్ చేత వేయించుకున్నారు అనుకుంటే మీరు ఆ వాయిదాకి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, మీ తరపున అడ్వకేట్ మీ కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ అనేది వేస్తారు. అదే అవతల పార్టీ కానీ రాకపోతే వాళ్ళకి నోటీసులు అనేది పంపిస్తారనమాట. సో ఖచ్చితంగా మాత్రం ప్రతి వాయిదాకి వెళ్ళండి. ప్రతి వాయిదాకి తొందరగా అటెండ్ అయితే కేసు అనేది తొందరగా నడుస్తుందన్నమాట. అలాగే సాక్షులు రాకపోతే మాత్రం కేసు అనేది కొట్టివేయడం జరగదు. వాళ్ళు చనిపోతే తప్ప, సాక్షులు అనేది చనిపోతే తప్ప అప్పటికి కేసు అనేది కొట్టివేయడం జరగదు. సాక్షులు రాకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపిస్తారనమాట. అప్పటికి వాళ్ళు నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు అటెండ్ అవ్వకపోతే, కోర్టుకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్ పడుతుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళి సాక్ష్యం అనేది చెప్పిస్తారనమాట. ఏదో ఒకటి కోర్టుకు వచ్చి వాళ్ళు చెప్పాలన్నమాట.